తెలంగాణలో నూతన జిల్లాల్లో అధికారులు పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ 4 జిల్లాలుగా ఏర్పడిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి ఆర్వి కర్ణన్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తామని చెబుతున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలో పాలనాధికారులు పరిపాలన ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లాలుగా ఏర్పడింది. అందులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మంచిర్యాలకు నూతన జిల్లా కలెక్టర్గా కర్ణన్ గారు బాధ్యతలు చేపట్టారు. అతని అడిగి మరిన్ని చేసుకున్నాం. సార్ చెప్పండి, కొత్త జిల్లా కొత్త కలెక్టర్ ఏ విధంగా? జిల్లా పాతది నాకు ఇది 1.5 years ఆల్రెడీ నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ఐటీలో పనిచేశాను. బట్ కలెక్టర్గా కొత్తగా రావడం, అది ఫస్ట్ కలెక్టర్గా మంచిర్యాల జిల్లా రావడం చాలా మంచి ఆపర్చునిటీ, గవర్నమెంట్ ఇచ్చిన మంచి ఆపర్చునిటీ, చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో అంతర్భాగానికి అధికారులు పనిచేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు మీరు ఆరోగ్యం అదేవిధంగా విద్యా రంగం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఈ జిల్లాపై ఏ రంగం పైన ఫోకస్ చేయబోతున్నారు? ఇక్కడ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అది సేమ్ ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇండస్ట్రియల్ పెట్టిన ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం, అదేవిధంగా జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్తాను. ముఖ్యంగా ఏ అంశాలను ప్రజల వద్ద పాలన భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య జనానికి ఏ విధంగా దగ్గర? ఇప్పుడు ఇది పాలన విషయంలో ఏమనుకున్నాం, కొత్త జిల్లా అది కూడా చిన్న జిల్లా చేయడం వల్ల అన్ని స్కీమ్స్ ప్రజల దగ్గర ఈజీగా వెళ్ళడం. ఒకటి క్లోజ్ మానిటరింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఐటీడీఏ ఉట్నూరు ఉన్నప్పుడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టే 3-4 వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మానిటర్ చేస్తాను. ఇప్పుడు మంచిర్యాలలో ఒక్క వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తిగా మిషన్ భగీరథ పూర్తిగా మానిటర్ చేయొచ్చు. దానివల్ల ఎక్కువ ఫోకస్, ఎక్కువ టైం ఇవ్వచ్చు. అదేవిధంగా హరితహారం ఉండొచ్చు, అదేవిధంగా మిషన్ కాకతీయ ఉండొచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం ఉండొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఈజీగా, అదే కరెక్ట్ టైంగా, అది కూడా రెగ్యులర్ మానిటరింగ్. ఇది కొత్త జిల్లా, అది కొత్త మండలం వల్ల హెల్ప్ ఉంటుంది. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలకు మీరే సందేశం? జిల్లా ప్రజలు కూడా చాలా కోఆపరేట్ చేయాలి. ఇది ఒక టీమ్గా పనిచేయాలి. ఒక వ్యక్తిగతంగా పనిచేయడం కష్టం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఈస్ టీమ్, అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నా. వీ కెన్ మేక్ ఇట్ ఎస్ అవర్ మోడల్ డిస్ట్రిక్ట్. కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ప్రధానంగా వచ్చేసి పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్.